స్వామి ఈరోజు నేను జీడిమెట్లకు వచ్చానండి. ఇది వెస్ట్ ఫేసింగ్ హౌస్ అనమాట. ఇది కాస్త ఓల్డ్ హౌస్ ఇది. వెస్ట్ ఫేసింగ్ హౌస్. ఒకసారి మీరు దీంట్లో వాచ్ చెక్ చేయమని చెప్పేసి ఆ ఓనర్ నన్ను ఇన్వైట్ చేశారు. ఒకసారి ఇటు రండి. వీరికి ఏమి ఇచ్చారు అనంటే నైరుతి మెట్లు ఇచ్చారు చూడండి. అగో నైరుతి మెట్లు అనమాట. ఇది పడమర నైరుతి. పడమర నైరుతి మెట్లు ఇచ్చారు. మంచిదే, మెట్లు ఇవ్వొచ్చండి. కానీ ఏం చేశారు, మెట్లు కాంపౌండ్ టచ్ అయిపోయింది చూడండి. ఎప్పుడైతే మెట్లు కాంపౌండ్ టచ్ అయిపోయిందో ఇంటికి పడమర నైరుతి పెరుగుతుంది. దీనివల్ల దోషం వస్తుంది కానీ మెట్లు ఇవ్వడం వల్ల దోషం కాదు. ఆ మెట్లు కాంపౌండ్ కలిసిందంటే మీరే చూడండి, పడమర నైరుతి పెరిగింది. ఈ పడమర నైరుతి పెరిగింది, పడమర వాయుం తరిగింది. అంటే చల్లగా చూసే వ్యక్తి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. ఈ పడమర నైరుతి పెరిగితే గొడవలు, కొట్లాటలు, లీగల్ ప్రాబ్లమ్స్, కేసుల మీద పడుతూ ఉంటాయి. ఇంటి యజమాని శక్తి సామర్థ్యాలు తగ్గుతూ ఉంటాయి. ప్రమాదాలు అవుతూ ఉంటాయి. సో ఫ్రాక్చర్స్ కూడా అవుతూ ఉంటాయి. సర్జరీస్ కూడా వెళ్ళే అవకాశం ఉంది. కారణం ఏంటంటే పడమర నైరుతి పెరిగిపోయింది. సో వీరికి ఇక్కడి నుంచి చూడండి, ఈ పిల్లర్కి ఎదురుగా పిల్లర్ ఇచ్చేసి ఇక్కడి నుంచి ఇట్లా బీమ్ టచ్ చేశారు. అంటే కంప్లీట్గా పెరిగిపోయింది. సో దీని మూలంగా పడమర నైరుతి పెరిగిపోయింది. ఇటువైపు వచ్చేసి ఇదంతా కూడా టచ్ చేశారు స్వామి. ఇదంతా కూడా టచ్ చేశారు. పైగా వీరు ఏం చేశారు అంటే ఇక్కడ ఇస్తున్నప్పుడు ఈ వాల్ చూడండి. ఈ వాల్ వచ్చేసి ఇది కాస్త లోపలికి వచ్చేసింది, బయటికి వెళ్ళింది. అంటే లోపల వచ్చిందంటే పడమర నైరుతి తగ్గింది. అంటే వాల్ పాయింట్ ఆఫ్ వ్యూలో జనరల్గా మెట్ల పాయింట్ ఆఫ్ వ్యూలో పడమర నైరుతి పెరిగిందండి. కానీ కాంపౌండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇది లోపలికి వెళ్ళింది, ఇది లోపలికి వచ్చింది, ఇది బయటికి వెళ్ళింది. సో మెయిన్గా ఈ కాంపౌండ్లో చూస్తే కూడా డిస్టర్బెన్స్ ఉంది. మెట్ల పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇది టచ్ అయినప్పుడు డిస్టర్బెన్స్ ఉంది. అంటే పడమర నైరుతి మెట్లు కానీ ఇవి కాంపౌండ్ టచ్ అయి ఉన్నప్పుడు నైరుతి పెరుగుతుంది. అలాగనే దక్షిణ నైరుతి మెట్లు కూడా కాంపౌండ్ టచ్ అయి ఉన్నప్పుడు దక్షిణ నైరుతి పెరుగుతుంది. దానివల్ల ఇంట్లో గృహిణికి ప్రమాదాలు జరుగుతాయి. సో దీనివల్ల ఇంటి యజమానికి ప్రమాదాలు జరుగుతాయి. సో కేసులు ఉండొచ్చు, గొడవలు ఉండొచ్చు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగే అవకాశం ఉంటుంది, సర్జరీస్ కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇలా ఉండడానికి వీల్లేదండి. ఇంటి మొత్తంలో అత్యంత ప్రమాదకరమైన ఇన్సిడెంట్స్ కారణం ఇదే. అందుకే మీ ఇళ్లల్లో మెట్లు కాంపౌండ్ టచ్ అయి ఉన్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. దానివల్ల ప్రమాదాలు జరగకుండా ఉండాలి అంటే మెట్లు కాంపౌండ్ టచ్ చేయకుండా చూసుకోండి.